ఉద్యమాల గడ్డ తెలంగాణలో మరొక వివాదం మొదలైంది. ఇది వినేందుకు కాస్త కొత్తగా ఉన్నా కూడా ఈ విషయం రోజురోజుకి చాలా సీరియస్ అవుతుంది. సికింద్రాబాద్లో మార్వాడీలో ఒక దళిత యువకుడి మీద చేసిన దాడితో మార్వాడీ వ్యతిరేక జాలం పొడుపోసుకుంది. ఆగస్టు 18న తెలంగాణలోని కొన్ని పట్టణాల్లో స్థానిక వ్యాపారులు కూడా మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా బంద్ను కూడా పాటించారు. వ్యాపారంలో మార్వాడీలు పోటీగా మారడంతో పాటు వారికి సమస్యగా పొగరుగా బిహేవ్ చేస్తున్నారనేది వీరి వాదన. ఈ వాదనకు బలం చేకూర్చేందుకు స్థానిక భాష, స్థానిక సంస్కృతి అంటూ ఇతర సున్నితమైన అంశాలను కూడా ఈ ఉద్యమానికి అనుకూలంగా ఉపయోగించుకోవడం కూడా మొదలుపెట్టారు. ఈ విషయం మీద రాజకీయ నాయకులకు సైతం ఘాటుగా స్పందించడంతో విషయం ఇంకొంచెం సీరియస్ అయిపోయింది. విజయవాడ, గుంటూరు లాంటి ప్రాంతాల్లో కూడా మార్వాడీలకు వ్యతిరేకంగా విమర్శలు వస్తున్నాయి. ఇన్నాళ్ళు స్థానిక వ్యాపారుల మనసుల్లో గూడు కట్టుకొని ఉన్న ఈ మార్వాడీ వ్యతిరేక ఆలోచన విధానం ఈరోజు చాలా సీరియస్గానే మొదలైంది. ఇది కనుక ఇలాగే కొనసాగితే ఇంకా కొంచెం గొడవలు పెరిగే అవకాశం కూడా ఉంది. శాంతి భద్రతలకు సంబంధించిన ఇటువంటి సున్నితమైన విషయాన్ని హ్యాండిల్ చేయడం ప్రభుత్వాలకి సవాల్ కాబోతుంది. అందుకే ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా తెలుసుకుందాం. అసలు ఈ మార్వాడీల చరిత్ర ఏంటి? వీరు మార్వాడీ గోబ్యాక్ అనే ఉద్యమాన్ని మొదలవ్వడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయం మీద మార్వాడీలు ఎలా స్పందిస్తున్నారు? మార్వాడీలకు ఉన్న హక్కులేంటి? వారి స్థానిక వ్యాపారాలని ఏ రకంగా దెబ్బతీస్తున్నారు? మార్వాడీ గోబ్యాక్ ఉద్యమం తీవ్ర రూపం దాల్చితే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో మనం ఊహకు అందుకోవచ్చు. ఎందుకంటే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది నేను చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. ఎండ్ వరకు కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోస్ని చూడండి. మీకు నచ్చితే మిగతా వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే మనం అనుకుంటూ ఉంటారు, ఒక రాష్ట్రానికి సంబంధించిన వారు అనుకుంటారు. కానీ మార్వాడి అంటే వేరే అర్థం ఉంది. రాజస్థాన్లోని మార్వార్కి చెందిన వారే ఈ మార్వాడీలు. జోధ్పూర్, బికనీర్, బర్మర్ లోని కొన్ని ప్రాంతాల్లో వీళ్ళందరూ ఉంటారనమాట. దీని చుట్టూ ఉండే ఎడార్ల వల్ల ఎడారి ప్రాంతాన్ని మారు అని అంటారు. ఇక వాడి అంటే నివాసం అని అర్థం. మారు మరియు వాడి ఈ రెండు పదాలను కలిపి తార్ ఎడారిలో నివసించి ఉండేవారిని మార్వాడీలు అనేవారు. తార్ ఎడారి ప్రాంతానికి సంబంధించిన వారు కావడం వల్ల వీరికి వ్యవసాయం చేసే అవకాశం లేదు. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయం చేసినా కూడా పెద్దగా లాభం ఉండేది కాదు. దాంతో ఈ ప్రజలందరూ కూడా వ్యాపారం వైపుకు వచ్చారు. అలాగే బంగారం, వస్త్రాలు, వడ్డీ వ్యాపారం, తాకట్టు వ్యాపారం లాంటివి ఎన్నో వాటిల్లో వీళ్ళు పాతుకుపోయారు. మార్వాడీల వ్యాపారానికి శతాబ్దాల చరిత్ర ఉంది. వీళ్ళు రాజపుత్రుల కాలం నుంచే మార్వాడీ వ్యాపారస్తులుగా వచ్చారు. మొఘల్ చక్రవర్తుల కాలంలో కూడా వీళ్ళ వ్యాపారం చాలా హుందాగా జరిగింది. కానీ ప్రతి చోట మార్వాడ ఖచ్చితంగా ఉంటాడు. అలా కాలంతో పాటు మార్వాడీల వ్యాపారాలు కూడా దేశం నలుమూలల, ప్రపంచం నలుమూల కూడా మొదలయ్యాయి. మీకు తెలిసిందో లేదో ఒక హిందీ సామెత ఉంటుంది. అదేంటంటే జహానా ఫోన్ చే రైల్ గాడి వహా ఫోన్ చే బెహల్గాడి, జహానా ఫోన్ చే బెహల్గాడి వహా ఫోన్ చే మార్వాడి. అంటే ఎక్కడైతే రైలు బండి వెళ్ళలేదో అక్కడికి ఎడ్ల బండి కూడా వెళ్తుంది, ఎక్కడికైతే ఎడ్ల బండి కూడా వెళ్ళలేదో అక్కడికి మార్వాడి వెళ్తాడు. అంటే దేశంలో ఎడ్ల బండి తిరగలేని చోట కూడా మార్వాడి వాళ్ళు వెళ్ళి వ్యాపారం చేయగలని అర్థం. ఈ సామెత ఇప్పటిది కాదండి, ఎడ్లబండి వాడకంలో ఉన్నప్పటి నుంచి ఈ సామెత వస్తుంది. కానీ ఎడ్లబండి అయినా కనిపించకుండా పోయాయేమో కానీ మార్వాడీల వ్యాపారం మాత్రం అడుగడుగునా చాలా డెవలప్ అయింది. ఏదైనా సరే ప్రాంతంతో లేదా పట్టణంతో వాళ్ళకి అసలు అక్కడ సంబంధం లేదు. అది డెవలప్ అవుతుంది అంటే మాత్రం అక్కడ వాళ్ళు వ్యాపారాన్ని మొదలు పెడతారు. ఇలా రాను రాను వారి వ్యాపారాలు బాగా విస్తరించాయి. బంగారంలో, ఫైనాన్స్లో, జనరల్ స్టోర్స్, ఫ్యాన్సీ స్టోర్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫుడ్, ఎవ్రీథింగ్, శానిటరీ, ప్లంబింగ్, మార్బుల్స్ ఇలా చెప్తూ పోతే మార్వాడి చేయని వ్యాపారమే లేదు. మద్యం జోలికి వారు వెళ్ళరు. ఎందుకంటే ఎక్కువగా వాళ్ళు అసలు తాగరని నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు డ్రింక్ చేయరు. కాబట్టి దానికి ఆ వ్యాపారము అమ్మడం కూడా వాళ్ళకు ఒక నేరం కిందగా పరిగణిస్తారని నేను అనుకుంటున్నాను. తరతరాలుగా వాళ్ళు మార్వాడి కమ్యూనిటీలుగా బలంగా డెవలప్ అయ్యాయి ఈ విధంగా గట్టిగా వ్యాపారం చేయడం వల్ల. ఆర్థిక పరంగా చూసినా కూడా వీళ్ళు చాలా వరకు కూడా శాసించే విధానంగానే వీళ్ళు ఉంటారు. చాలా వరకు చాలా డెవలప్డ్గానే వీళ్ళు ఉంటారు. హైదరాబాద్లో మార్వాడ డామినేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా సికింద్రాబాద్, బేగం బజార్ ఇలా కొన్ని వైపులా మాత్రం చాలా డామినేషన్గా ఉంటుంది. బయట రాష్ట్రాల వల్ల డామినేషన్ అనేది హైదరాబాద్లో చాలా సాధారణంగా కనిపించే విషయమే. అయితే జూలై 31న సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఇరుకుగా ఉన్న ఒక వ్యాపార వీధిలో ఒకతను స్కార్పియో కార్ని పార్క్ చేశాడట.
అక్కడ అడ్డంగా ఉందని బైక్ మీద వెళ్ళే ఒక స్థానిక యువకుడు ప్రశ్నించడంతో అతన్ని వెంటనే అక్కడున్న మార్వాడీలందరూ ఏకమైపోయి అతని మీద బాగా కొట్టారు. ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినా కూడా ఆ యువకుడికి ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. అయితే ఈ వ్యవహారంలో ఒక సున్నితమైన అంశం ఏంటంటే దాడికి గురైన యువకుడు దళిత యువకుడు. దాంతో దళిత యువకుడి మీద జరిగిన దాడి క్రమంగా వైరల్ అయిపోయింది. మార్వాడి డామినేషన్ గురించి చర్చ కూడా మొదలైంది. ఇక ఎలాగో వీరికి వితండవాదంగా వాదించే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళంటే గిట్టని వారు ఇదే అవకాశంగా పుంజుకొని మార్వాడి గోబ్యాక్ అనే నినాదాన్ని మొదలుపెట్టారు. ఈ వ్యవహారం క్రమక్రమంగా చిన్న చిన్న పట్టణాల నుంచి రంగారెడ్డి జిల్లా అమన్గల్ అనే పట్టణంలో మార్వాడి గోబ్యాక్ అనే నినాదానికి మద్దతుగా ఆగస్టు 18న వ్యాపార సంస్థలు కూడా బంద్ పాటించాయి. ఈ మార్వాడి గోబ్యాక్ నినాదం వ్యాపించడంతో ఇన్నాళ్ళు మన వ్యాపారులకు అడ్డుపడుతున్నారని మనసులో ఉన్న ఆలోచనలకి ఒక్కసారిగా వీరికి రెక్కలొచ్చాయి. స్థానికంగా చిన్న చితిక వ్యాపారులు మార్వాడీలకు వ్యతిరేకంగా మాట్లాడడం కూడా మొదలుపెట్టారు. మార్వాడీలు మార్కెట్లో నాసిరకం అమ్ముతారని, సెకండ్ గ్రేడ్ వస్తువులు అమ్ముతారని, చైనా వస్తువులు మరియు స్మగుల్ గుడ్స్ అమ్ముతారని ఒక మాట ఆల్రెడీ రన్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఈ మాటని ఇంకొంచెం సీరియస్గా అందరికీ తెలిసేలా చేశారు. చాలా సీరియస్గానే ఇప్పుడు ఈ వివాదం కొనసాగుతుంది. అయితే మొదట్లో వీరు ఎక్కువగా హోల్సేల్ మార్కెట్లో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు రాను రాను రీటైల్లో కూడా వస్తున్నారు. మార్వాడీలు తమ వ్యాపారాలకు సంబంధించిన దుకాణాల్లో ఎలాంటి ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వడం కూడా లేదు. దానివల్ల మార్వాడీల వ్యాపారులు స్థానికులకు ఉపాధిని కూడా కల్పించలేకపోతున్నాయనే విమర్శలు కూడా మొదలయ్యాయి. వాళ్ళు కేవలం వాళ్ళ మార్వాడీలకు మాత్రమే పని చేసే దాని నుంచి ఫ్లోరింగ్ క్లీనింగ్ కానీ ఇలా ఎలాంటి చిన్న చిన్న జాబ్స్ ఉన్నా వాళ్ళకి మాత్రమే ఇస్తుంటారు. ఇక దీనికి రాజకీయ నాయకుల మాటలు కూడా తోడయ్యేటప్పటికీ ఈ వివాదం కొంచెం సీరియస్గానే ఉంది. బీజేపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ను ఒక ప్రశ్నించారు. దానికి ఆయన చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. మార్వాడీలకు మద్దతుగా మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తులు కాబట్టే కమ్యూనిస్టులు మార్వాడీలను టార్గెట్ చేశారని స్పందించారు. మార్వాడీలు తెలంగాణ పెరగడానికి కారణమయ్యారు. వారు తెలంగాణ డెవలప్ అవ్వడానికి, తెలంగాణ జీడీపీ పెరగడానికి కారణం కూడా అయ్యారని బండి సంజయ్ గారు చెప్పారు. మార్వాడీలకు వ్యతిరేకంగా మొదలైన నినాదంలో మతం అనే మరో సున్నితమైన అంశాన్ని కూడా ఆయన తీసుకువచ్చారు. మార్వాడీలను వ్యతిరేకిస్తున్న స్థానిక వ్యాపారుల్లో చాలామంది హిందువులు ఉన్నారు. ముఖ్యంగా స్థానిక వ్యాపారులకు చెందిన వైశ్య కమ్యూనిటీనే మార్వాడీలను ఎక్కువగా వ్యతిరేకిస్తుంది. కాబట్టి మార్వాడి గోబ్యాక్ నినాదంలో బండి సంజయ్ గారు మతం అనే సున్నితమైన విషయాన్ని లేవనెత్తడం ద్వారా వివాదం మరో మలుపు తీసుకునే అవకాశం కూడా ఉండవచ్చనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహేష్ కుమార్ గౌడ్ కూడా మార్వాడీలకు మద్దతుగా మాట్లాడారు. వీటిని బీఆర్ఎస్ తిప్పికొట్టింది. ఇలాంటి సున్నితమైన అంశానికి సంబంధించి మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలని, కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పారు. కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యల వల్ల ఉద్యమం వికృత రూపం కూడా దాల్చే పరిస్థితి ఉంది. కానీ రాజకీయ నాయకులు పెట్రోల్ పోసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి నీరు పోసి మంటను తగ్గించాల్సిన వీళ్ళే ఇంకా గొడవను వీళ్ళ స్వలాభం కోసం పెంచుతున్నట్టుగా అనిపించింది. వ్యాపారులకు మద్దతుగా తెలంగాణ కవులు, మేధావులు ఏకమవుతున్నారు. తెలంగాణ సమాజం, సంస్కృతికి, భాషకు విపరీతమైన ప్రాధాన్యతను ఇస్తుంది. కాబట్టి మార్వాడీలు ఉత్తరాది భాషలని, సంస్కృతిని పాటిస్తూ స్థానికంగా ఒక్క వ్యాపారపరంగా మాత్రమే కాకుండా సాంస్కృతిక, భాషాపరమైన భావాలు కూడా కలిగిస్తున్నారనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. ఇలా సున్నితమైన అభిప్రాయాలు బలపడడం ద్వారా ప్రస్తుతం వినిపిస్తున్న నినాదం ఉద్యమంగా కూడా మారనుంది. మార్వాడీలు ఉత్తరాది సంస్కృతిని ఎక్కువగా పాటిస్తారని, మన సంస్కృతిని పాటించడం లేదని అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. ఇలా సున్నితమైన అభిప్రాయాలు బలపడడం ద్వారా ప్రస్తుతం వినిపిస్తున్న నినాదం ఇంకా ఉద్యమంగా మారుతుంది. ఉద్యమం ఉద్రిక్తలకు దారితీస్తే సమాజంలో జరిగే కమ్యూనల్ గొడవలకు ఎవరు కారణం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అసలు మార్వాడు లేని ఊరు లేదు. వారు ఎన్నో ఏళ్లుగా వ్యాపారాలు చేస్తూ స్థానికంగా స్థిరపడిపోయారు. పర్మనెంట్ అడ్రస్లతో పాటు ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు, స్థిరాస్తులు ఇలాంటివన్నీ వారు ఇక్కడే సమకూర్చుకున్నారు. కాబట్టి అలాంటి వారితో వైరం మొదలైతే సమాజంలో అల్లర్లకు ఆస్కారం వచ్చినట్టే అవుతుంది. అసలు నిజంగా మార్వాడీల వల్ల నష్టం జరుగుతుందా అంటే కాదు అనలేం. అలా అని పూర్తిగా అవునని కూడా అనలేం. మార్వాడీల్లో ఒక ఐకమత్యం కనిపిస్తుంది. తమ వారిని పైకి తీసుకురావాలనే భావన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక మార్వాడి తన వద్ద పనిచేసే వ్యక్తిని ప్రోత్సహిస్తాడు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సాంప్రదాయం చాలా మందిలో కనిపించదు.
దేశ పౌరులు ఎవరైనా ఎక్కడైనా జీవించే హక్కుని, చట్టానికి లోబడి చట్టపరమైన వ్యాపారాలు చేసే హక్కుని రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కూడా కల్పించింది. కాబట్టి మార్వాడీలకు గుడ్డిగా వ్యతిరేకించడం కూడా సాధ్యం కాదు. వ్యాపార అవకాశం ఉంది కాబట్టే మార్వాడీలు వ్యాపారం చేస్తున్నారు. మార్వాడీలు చేస్తున్న వీరు చేస్తున్న వ్యాపారాన్ని అందరూ ఆదరిస్తూనే ఉన్నారు. కాబట్టి మార్వాడీలను గుడ్డిగా వ్యతిరేకించడం కూడా సాధ్యం కాదు. వ్యాపార అవకాశం ఉంది కాబట్టే మార్వాడీలు అన్ని చోట్లకి విస్తరిస్తూ ఉంటారు. కస్టమర్లు స్థానికులే ఉండుంటారు. మార్వాడీల వ్యాపార అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. కాబట్టి ఇన్నాళ్ళు మార్వాడీలను ప్రోత్సహించిన వారే ఇప్పుడు మార్వాడీలకు వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు. అయితే స్థానిక వ్యాపారులకు మార్వాడీల కన్నా ఎక్కువగా నష్టం కలిగేలా ఉంది కాబట్టి వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఒకప్పుడు షాపింగ్ మాల్స్ ఇలాంటివి లేకపోవడం వల్ల వ్యాపారులకి చాలా ఈజీగా ఉండేది. కిరాణం షాపులు లేదంటే మార్వాడి వాళ్ళు ఒకవేళ చేసుకున్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులకు ఎటువంటి అడ్డు లేకుండా ఉండేది. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ రావడం లేదంటే మాల్స్ రావడం ఇలాంటివి ఎక్కువ అవ్వడం వల్ల ఎక్కువ వీళ్ళకి వ్యాపారం అనేది చాలా తగ్గిపోయింది. వీటికి తోడు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో కూడా చిరు వ్యాపారుల పాలిట శాపంగానే మారాయి. ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పు వచ్చింది. కాబట్టి స్థానిక వ్యాపారంలో సమస్యలకు చాలా కారణాలు ఉన్నాయి. కానీ కేవలం మార్వాడీల వల్లే నష్టపోతున్నామని అనుకోవడాన్ని మనం సమర్థించలేం. అయితే మార్వాడీలు స్థానికులను గౌరవించడం అనేది ఇంపార్టెంట్. ఆన్లైన్లో కూడా కేవలం 5 నిమిషాల్లోనే గ్రాసరీస్ తెచ్చేయడం, 5 నిమిషాల్లోనే వాళ్ళకి కావాల్సిన వస్తువులు తెచ్చేయడం వల్ల స్థానిక వ్యాపారులకే కాదు మార్వాడీలకు కూడా నష్టం జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ 5 మినిట్స్లో తెస్తారని జెప్టో కావచ్చు, ఇన్స్టామార్ట్ కావచ్చు, బ్లింకిట్ కావచ్చు కొన్ని యాప్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తున్నారంటే హ్యాండ్లింగ్ ఛార్జెస్ మాత్రమే తీసుకొని కొంతవరకు పర్చేస్ చేసిన తర్వాత ఫ్రీ డెలివరీ ఇస్తుంది. సో జనాలు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే బయటికి వెళ్ళి తీసుకొచ్చి ఇదంతా ఎందుకు ఆన్లైన్లో పెట్టేసుకుందామని చెప్పి వాళ్ళు ఇలాంటి ఈ-కామర్స్వి ఎక్కువ యాప్స్ ద్వారా వాళ్ళు వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నారు. అంతేకాని కేవలం మార్వాడీల వల్లనే మనం నష్టపోతున్నాం అనేది స్థానిక వ్యాపారులు ఈ అపోహని తొలగించుకొని వీళ్ళు కూడా తెలివిగా వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలనేది ఆలోచించాలి. కానీ వీళ్ళకు వ్యతిరేకంగా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే మార్వాడీస్ కూడా స్థానికులకు రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. వాళ్ళు ఎక్కడైనా ఉండని వాటితో పాటు ఉన్న వాళ్ళని సోదరభావంతో మెలగాలి. అలా కాదు అని సంఖ్యాపరంగా ఆర్థిక పరంగా బలంగా ఉన్నామని చూస్తే ప్రజలు ఇలాగే ఉండడం కాదు, వాళ్ళకి ఇలాగే వ్యతిరేకంగా ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఇక రాజకీయ నాయకులు ప్రజలని స్థానికులని రెచ్చగొట్టే విధంగా వారి స్వలాభం కోసం విచిత్రమైనటువంటి నినాదాలు కానీ కండిషన్స్ని కానీ మాటల్ని కానీ జారకూడదు. ఏదైనా ఒక విషయాన్ని బయటకు చెప్తున్నప్పుడు వాళ్ళు ఒక ఉత్తమమైన స్థానంలో ఉన్నారు కాబట్టి ఒక మంచి యూస్ఫుల్ అయ్యే జడ్జిమెంట్ లాంటిది ఇవ్వాలి కానీ రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. మార్వాడీలు కూడా అనుకొని ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి కానీ కేవలం వారి కమ్యూనిటీ వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి డబ్బుందనే పొగరు ఇలాంటివన్నీ తగ్గించుకొని లేదంటే మేమే తెలివిగలవారమనే పొగరు కూడా వీళ్ళకి చాలా ఉంటుంది. ఇవన్నీ తగ్గించుకొని మిగతా వాళ్ళను కూడా రెస్పెక్ట్ ఇస్తూ సంఘంలో మెలగాలి. అంతేకాని డబ్బు ఉంది మాకు పలుకుబడి ఉందని చెప్పి చేతులెత్తి కొట్టడం, దళితుల్ని హింసించడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.